హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 1 పుష్పకి అభిలాష పద్య చెప్పుకుందాం. ఈ పద్య భాగంలో ఈ పోయంని రాసింది శ్రీ మాఖన్లాల్ చతుర్వేది. సో పుష్ప్ అంటే ఫ్లవర్, అభిలాష మీన్స్ డిజైర్. సో ఒక ఫ్లవర్కి ఉండే డిజైర్ ఏంటో చూద్దాం. कवि परिचय. नाम माखनलाल चतुर्वेदी. जन्मदिन 4 अप्रैल 1889. जन्मस्थान मध्य प्रदेश के होशंगाबाद जिले के भवाई गांव में. लेख वेणुलो गूंजे धारा, हिम कीर्तनी, हिम तरंगिणी, युग चरण, साहित्य देवता. సో మాఖన్లాల్ చతుర్వేది 4th ఏప్రిల్ 1889లో మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ అనే ఒక జిల్లాలో భవాయి అనే ఒక ఊరిలో పుట్టారు. ఈయన వేణులో గుంజే ధార, హిమ్ కీర్తిని ఇలాంటి ఎన్నో పత్రికలకి ఎడిటర్గా పనిచేశారు. प्रमुख रचनाएं. अमर राष्ट्र, आज नयन के बंगाल में, भाई छोड़ो नहीं मुझे. ఇవి ఈయన రాసిన కొన్ని ప్రముఖమైన కవితలు. सम्मान 1955 में साहित्य अकादमी अवार्ड, 1963 में पद्म भूषण सम्मान प्राप्त हुआ. मृत्यु 30 जनवरी 1968 में इसकी मृत्यु हुई. సో ఈయనకి 1955లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1963లో పద్మభూషణ్ వచ్చింది. ఈయన 1968లో చనిపోయారు. So let's start our पद्य भाग फर्स्ट लेसन. पुष्प की अभिलाषा. चाह नहीं मैं सुरबाला के गहनों में गुता जाऊं, चाह नहीं प्रेमी माला में भींत प्यारी को लालचाऊं. సో కవి ఏమని చెప్తున్నారంటే, ఒక పువ్వుకి దేవకన్యలు ఏంజల్స్ యొక్క మెడలో హారంగా ఉండడం కానీ, అదేవిధంగా మనకి ఒకరి మీద అభిమానం లేదా ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి గిఫ్ట్గా ఫ్లవర్ ఇస్తూ ఉంటాం. అలా ఫ్లవర్స్ని లవర్సే కానివ్వండి, టీచర్స్ డే, పేరెంట్స్ డే, ఇలా ఏదొచ్చినా సరే మనం ఫ్లవర్స్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. ఇలా ఎక్స్చేంజ్ రూపంలో ఒకరికి ఇవ్వడం కూడా ఒక పువ్వుకి ఇష్టం ఉండదంట. ఈ పోయంకి ప్రసంగ రాసేటప్పుడు ఇక్కడ ప్రసంగనిచ్చాను కదా. यह पद्य पुष्प की अभिलाषा नामक कविता से दिया गया है. कवि श्री माखनलाल चतुर्वेदी है. कवि इस पद्य में फूल के माध्यम से अपने दिल की अभिलाषा को प्रकट करते हैं అని ప్రసంగ రాసి ఆ తర్వాత భావార్థ రాయాలి. सेकंड पोयम. चाह नहीं सम्राटों के शव पर हरी में डाला जाऊं, चाह नहीं देवों के सिर पर छठु भाग्य पर इटलाऊं. भावार्थ. फूल भगवान से प्रार्थना करते हैं कि हे भगवान, मुझे यह भी इच्छा नहीं है कि मैं राजा महाराजाओं की लाशों पर डाला जाऊं. मुझे यह भी इच्छा नहीं है कि देवताओं के सिर पर चढ़कर गर्व करूं. సో ఇంకా పువ్వు ఏమని చెప్తుంది, దేవుడి యొక్క పాదాల దగ్గర ఎంతోమంది భక్తులు నన్ను వేస్తూ ఉంటారు. అలా దేవుడి చరణాల దగ్గర కానివ్వండి, లేదా దేవుడి నెత్తి మీద ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. పెద్ద పెద్ద రాజులు మహారాజులు చనిపోయినప్పుడు వాళ్ళని పూలల్లో ముంచి తేలుతూ ఉంటారు. అలా చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు అని పువ్వు తన మనసులో మాట చెప్తుంది. సేమ్ ఈ పోయంకి కూడా ప్రసంగ్ అని రాసిన తర్వాత భావార్థ రాయాలి. నెక్స్ట్ వన్. मुझे तोड़ लेना वनमाली, उस पद में देना तुम फेंक, मातृभूमि पर शीश चढ़ाने जिस पत जावे वीर अनेक. సో కవి ఏమని చెప్తున్నారు, ఒక పువ్వు యొక్క కోరిక ఎలా ఉంటుంది అంటే, దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పిస్తారో, ద గ్రేట్ సోల్జర్స్ హూ ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళు వెళ్ళే దారిలో, వాళ్ళు నడిచే దారిలో తనని పడేసిన, తను వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోయినా సరే ఒక పువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతుందంట.
నిజంగా దే ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ అవర్ సొసైటీ. ఎవరు నీ ఫేవరెట్ హీరో అనగానే మనం నెంబర్ ఆఫ్ సినిమా యాక్టర్స్ పేర్లు చెప్తాం, బట్ దే ఆర్ నాట్ ద రియల్ హీరోస్. ద రియల్ హీరోస్ ఆర్ ద వన్ హూ ఆర్ ఆల్వేస్ సాక్రిఫైసింగ్ దేర్ లైవ్స్ ఫర్ ద సొసైటీ. Doctors, somehow police officers, soldiers of the country, what not, each and everyone who sacrificed their life for the society. సో నెక్స్ట్ మనకి షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇస్ కవిత మే పుష్ప కి అభిలాష క్యా హే? సో ఈ కవితలో పువ్వు యొక్క కోరిక ఏమిటి? देश के लिए शहीद होने वाली वीरों के पैरों के नीचे गिरना पुष्प की अभिलाषा है. సో దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పిస్తారో అలాంటి వారి గొప్పవారి పాదాల కింద పడి పువ్వుకి నలిగిపోవడం అంటే ఇష్టమంట. సెకండ్ ఆన్సర్, ఫూల్ క్యోं దేవతాओं के सिर पर नहीं सजना चाहता? ఎందుకు పువ్వు దేవతల యొక్క తల మీద వాటి యొక్క మెడల్లో ఉండాలనుకోవట్లేదు? देवता स्त्रियों के सिर पर चढ़ने से फूल केवल अलंकार की वस्तु बना जाते हैं, इसलिए వహ యహ్ నహీ చెహతా. సో దేవతల యొక్క మెడల్లో కానివ్వండి, అలాగే ఏంజల్స్ పెట్టుకునే గార్లాండ్స్, ఫ్లవర్ గార్లాండ్స్ నెత్తి మీద పెట్టుకుంటారు కదా రౌండ్గా సర్కిల్గా, అలా పెట్టుకోవడం వల్ల అది ఒక డెకరేటివ్ ఐటమ్గానే మిగిలిపోతుంది. అలా ఉండడం పువ్వుకి ఇష్టం లేదంట. नेक्स्ट आंसर, पुष्प की अभिलाषा कविता में राष्ट्रीय चेतना किस प्रकार व्यक्त हुई है? सो पुष्प की अभिलाषा अने ई लेसन द्वारा కవి ఏ విధంగా నేషన్ని ఉద్దేశించి ప్రజలు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు? ఫూల్ అప్నే కో దేశ్ కే లియే అర్పిత్ హోనా చాహతా హే. ఒక పువ్వు తన ప్రాణాలను దేశం కోసం ఇవ్వాలి అని ఆరాటపడుతుంది. మరి చిన్న పువ్వే అలా ఫీల్ అవుతున్నప్పుడు మనం మనుషులం, పక్కవారి బాధను చూసి చలించిపోయే ఒక స్వభావం కలిగిన వాళ్ళం. సో మనం ఇంకెంత గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి మన కంట్రీ గురించి, మనం ఇంకెంత గ్రేట్ఫుల్గా మన కంట్రీకి సర్వ్ చేయాలి. సో పువ్వుని ఎగ్జాంపుల్గా తీసుకుంటేనే పువ్వు యొక్క ఫీలింగ్స్ అంత గొప్పగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఇంకా గొప్పగా ఉండాలి అని కవి కోరుకుంటున్నారు. नेक्स्ट वन, पुष्प की अभिलाषा कविता का उद्देश्य क्या है? मातृभूमि के लिए मर मिटाना हर नागरिक का कर्तव्य है, यही इस कविता का उद्देश्य है. దేశం కోసం ఎంతో మంది సైనికులు ఎన్నో యుద్ధాల్లో మరణిస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప గొప్ప వీరులందరినీ మనం ఒక్కసారి తలుచుకోవాలి. 1999లో జరిగిన కార్గిల్ వార్, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన జరిగిన ఈ వార్లో ఎంతోమంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. దగ్గరగా 30,000 మెంబర్స్ ఇండియన్ సోల్జర్స్లో 527 మెంబర్స్ చనిపోయారు. 1363 మెంబర్స్ బాగా తీవ్రంగా ఇంజ్యూర్ అయ్యారు. అండ్ ఒక సోల్జర్ అయితే పాకిస్తాన్కి ఖైదీగా దొరికిపోయారు. ఇలాగా మన దేశానికి ఎంతమంది ఎలా చుట్టుముట్టినా మన సోల్జర్స్ అనేవాళ్ళు బోర్డర్స్లోనే వాళ్ళని ఆపేయడం వల్లే మనం ఇంకా చాలా హ్యాపీగా ఇక్కడ ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉంటున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెసే కానివ్వండి, మనం కానివ్వండి, ఏదైనా మన ఇంట్లో మనం ప్రశాంతంగా కూర్చొని ఇలా చేస్తున్నామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ద గ్రేట్ సోల్జర్స్ ఇన్ ద బోర్డర్స్. దే ఆర్ ద రియల్ సూపర్ హీరోస్. पुष्प की अभिलाषा कविता सारांश. पुष्प की अभिलाषा कविता के कवि श्री माखनलाल चतुर्वेदी है. यह एक देशभक्ति गीत है. फूल के माध्यम से कवि अपने मन की भावना प्रकट करते हैं. फूल कहता है कि मुझे सुरबाला के गहनों में ना गुथा जाए और प्रेमी को लालचाए. मुझे यह भी इच्छा नहीं है कि सम्राटों के शव पर डाला जाए और मंदिर में भगवान के सिर पर चढ़कर अपने भाग्य पर इटलाऊं. अंत में वह फूल अपनी इच्छा को इस तरह प्रकट करते हैं कि हे वनमाली, मुझे तोड़कर उस रास्ते पर फेंक दीजिए जिस रास्ते पर अपनी मातृभूमि की रक्षा के लिए अपने प्राणों का बलिदान करने वाले अनेक वीरों जाते हैं. ऐसे करने से उन देशभक्तों की चरण धूलि को अपने माथे पर लगाकर धन्य हो जाऊंगा.
सचमुच यह देशभक्ति की भावना को जगाने वाली एक భావాత్మక కవిత है. సో నిజంగానే పుష్పకి అభిలాష అనే ఈ పోయం ద్వారా కవి మన దేశం పట్ల ఎంత రెస్పెక్ట్ఫుల్గా అండ్ ఎంత ఒబీడియంట్గా ఉండాలో చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.